అతని ఫ్రెండ్సే అత్యంత దారుణంగా చంపేశారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బోర్బావిలో పడేశారు. అత్యంత దారుణమైన ఈ హత్య రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చివురాలపల్లిలో జరిగింది. నారాయణపూర్కు చెందిన ముక్తార్ అతని స్నేహితులు ఇద్దరికి 10,000 రూపాయలు అప్పు ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగాడు. డబ్బులు ఇస్తామని చెప్పి ముక్తార్ను రంగారెడ్డి జిల్లాలోని చిగురాలపల్లి పొలాల్లోకి తీసుకెళ్లి కిరాతకంగా చంపేశారు. ఆనవాళ్లు దొరకకుండా చేయాలని భావిస్తూ డెడ్ బాడీని ముక్కలు చేసి బోరుబావిలో పడేశారు. 5 రోజులుగా ముక్తార్ కనిపించడం లేదంటూ అతని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు కిరాతకుల గుట్టు రట్టు చేశారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, బోరుబావిలో నుంచి ముక్తార్ మృతదేహాన్ని వెలికి తీశారా? ఎప్పుడు జరిగింది అసలు ఈ సంఘటన? రంజని, ఈ బోరుబావి నుంచి ఇంకా ముక్తార్ మృతదేహం బయటికి వెలికి తీయడానికి ఇంకా సమయం పడుతుంది. కేవలం 10 ఫీట్ల మేరకు మాత్రమే గుర్తించగలరు. మరి కొంత మొత్తం 90 ఫీట్ల వరకు బోరుబావి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది తవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అసలు విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నారాయణపూర్ కు చెందిన ముక్తార్ వృత్తిరీత్యా ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే మండలానికి చెందిన చిగురాలపల్లికి చెందిన మరో యువకుడు కూడా ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్నారు. ఇద్దరు కలిసిమెలిసి ఉండేవారు. తన మిత్రుడు 10,000 రూపాయలు అప్పుగా అడిగితే ముక్తార్ ఇవ్వడం జరిగింది. ఆ ముక్తార్ తన ఆర్థిక ఇబ్బందుల కారణంగా తిరిగి ఆ డబ్బును చెల్లించాలని గత కొంతకాలంగా అతని స్నేహితుడిని పట్టుబడుతున్నాడు. అతడు డబ్బులు తిరిగి ఇవ్వలేక తన అప్పు మళ్ళీ అడుగుతున్నాడనే కారణంతోనే ముక్తార్ను దారుణంగా మట్టుపెట్టినట్టు తెలుస్తుంది. డబ్బులు ఇస్తానని చెప్పి నమ్మబలికి చిగురాలపల్లి గ్రామ సమీపంలోకి తీసుకువెళ్లి అతన్ని దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అతన్ని ముక్కలుగా చేసి ఆ పడిపోయిన బోరు బావిలో అతని శరీరం యొక్క మృతదేహం యొక్క ముక్కలు చేసిన దాన్ని బోరు బావిలో పడవేశారు. అయితే ఈ ఘటనపై 5 రోజుల క్రితం కుటుంబ సభ్యులు తమ ముక్తార్ కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ముక్తార్ మిస్సింగ్ కేసులో పోలీసులు నమోదు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ముక్తార్ చివరి క్షణాల్లో ఎవరికి ఫోన్ చేశాడు అన్న దాన్ని కాల్ డేటా ఆధారంగా ఆరా తీయడం జరిగింది. అతని మిత్రులే చివరి కాల్ చేసినట్లు తెలిసింది. అయితే అతని మిత్రులను పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి నిందితులను పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ నెల 27న ముక్తార్ అరెస్టైనట్టు మిస్సింగ్ కేసు నమోదైంది. ఆ తర్వాత వాళ్ళను విచారించగా జరిగిన విషయాన్ని చెప్పడం జరిగింది. ముక్తార్ను తామే హత్య చేసి బోరుబావిలో పడేశామని చెప్పడంతో బోరుబావిని తవ్వే పనిలో పోలీసులు పడ్డారు. ఈ రాత్రి వరకు కూడా బోరుబావి తవ్వే అవకాశం కనిపిస్తుంది. అయితే మా మృతదేహాన్ని ముక్కలుగా చేసిన నేపథ్యంలో మరీ ఎక్కువ రోజుంటే అసలు ఏం చేస్తారన్న విషయం కూడా పోలీసులు కూడా అందించని పరిస్థితి ఏర్పడింది. సరేండి విక్రమ్, అయితే ముక్తార్ కి సంబంధించి ఎంతమంది ఫ్రెండ్స్ ఈ హత్య చేశారు? అలాగే ఫ్రెండ్సే ఇంత దారుణంగా ప్రవర్తించడం పట్ల ముక్తార్ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అయితే అసలు నమ్మలేని నిజాలు ఏంటంటే అతని తోడంటూ ఉండే ఈ విధంగా చేస్తాడని ఎవరు ఊహించలేదు. ముక్తార్ అతని ఫ్రెండ్ కూడా మరో ఇద్దరి సహాయం తీసుకొని ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిపింది. కేవలం 10,000 రూపాయల కోసమే ఒక ఫ్రెండ్ మట్టు పెట్టిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంత దారుణానికి ఒడిగట్టినందుకు అతని స్నేహితుని పైన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులంతా. ఈ నారాయణపూర్ చిగురాలపల్లి పక్క గ్రామాలు. ఇద్దరు కూడా యువకులు కలిసిమెలిసి ఉంటున్నారు. ఇద్దరి స్నేహం చాలా బలంగా ఉందని అనుకున్నారు. కేవలం డబ్బు కోసమే వీళ్ళిద్దరి మధ్య తగాదా ఏర్పడింది. ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా ఈ నిర్ణయాన్ని తెలుసుకొని చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఓకే విక్రమ్.